ఏం పేరు నీ పేరు? కిష్టానా కిష్టనా? ఏ ఊరు? మాది మల్లకల్ మండలం నీలిపల్లె. నీలపల్లి. ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఈ రోజు నడిగడ్డ కేటీఆర్ వస్తా ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? చూడబా ఇంతవరకు ఏమి అప్పుడు అభివృద్ధి ఉన్నదే ఇప్పుడు లేదు, అస్సలే లేదు. అప్పుడు ఏముండే కళ్యాణం ఉండే, రైతు బంధు ఉండే, ఇది మనకు రైతు చచ్చిపోతే 5 లక్షలు బీమా ఉండే. వాళ్ళకి ఇప్పుడు అస్సలు కిట్టు లేదు. ఇప్పుడు ఆడలకు గర్భసంచి వాళ్ళు కానిపై అయితే కిట్టు లేదు, అన్ని తీసేసినారు. ఇప్పుడు ఏముందంటే ఊక చేస్తున్నాడు కానీ ఆయన ఊక ఉత్తమ మాటలు చెప్తుండారు రేవంత్ రెడ్డి అయితే. చేసే పనులు ఒక్కటి నియాతి లేదు. ఇప్పుడు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినని చెప్పాడు మీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాయి ఆయన? ఏమో ఆయన అప్పుడు టీఆర్ఎస్ గెలిచిండే, ఇప్పుడు మారినాడు. అభివృద్ధి కొరకు నేను చేయను. ఏమొస్తున్నాడో ఏమో మనకైతే తెలియదు. అది పోతాడో పోవడో మనకు చెప్పనీకి రాదు. మనం ఎట్లా చెప్తాము? ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే? మంచిగా లేదు, అబద్ధాలు, మొత్తం అబద్ధాలే ఉన్నాయి. ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు పరమేశ్ నాయుడు. పరమేశ్ నాయుడు గారు, ఏంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మరి? కాంగ్రెస్ పరిపాలన వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది, ఏం కథ? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి చాలా నష్టపోయినాము. మళ్ళీ కేసీఆర్ రావాలని అందరి కోరిక, నా ఒక్కని కోరిక కాదు, ప్రజలందరి కోరిక కూడా అదే ఉంది. మరి ఎట్లా ఇప్పుడు మీ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడా? ఏ పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన ఓట్లేసి గెలిపించుకుంటే ఆయన కాంగ్రెస్లోకి పోయినాడు. ఆయన పోయినా ఆయన నష్టమేం లేదు. మళ్ళా మంచి అభ్యర్థిని పెట్టుకొని గెలిపించుకుంటాం మేము. గెలిపించుకుంటారు. రైట్. ఇప్పుడు మొత్తానికి మీ నల్లమల పులే ఏది రాష్ట్రానికి సీఎం ఏది ఉన్నా కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ తర్వాతనే ఏదైనా అంటుండే. మరి నిజంగా ఎంతవరకు డెవలప్ అయింది మీ మహబూబ్నగర్ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి హయాంలో? డెవలప్ లేదు, ఏం లేదు, ఏ డెవలప్ కూడా లేదు. ఏముంది? ఏది వాగ్దానాలు చేసినా 6 గ్యారెంటీలలో ఏదేది కరెక్ట్గా అమలు అయిందనేది ఏదీ లేదు. ప్రభుత్వము బై ఎలక్షన్ కింద వస్తే పక్కా మళ్ళా కారు గుర్తుకే ఓటేసుకుంటాము, కారునే గెలిపించుకుంటాం. కేసీఆర్ అంతే. ఇప్పుడు మామూలుగా ఎట్లయినా కూడా మీరైనా కూడా ప్రజలందరూ కూడా కావాల్సింది ఒక సుభిక్షమైన పాలన. ఈరోజు ఈ యూరియా కష్టాలకు సంబంధించిన ఏం మాట్లాడుతారు, మీరు ఏమంటారు? యూరియా విషయంలో రైతులకి తీవ్రమైన నష్టం. అప్పటికి 10-12 ఏళ్ళ నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. చెప్పులు లైన్లో పెట్టుకునేది, ఈ రాత్రి పగులు తెల్లవారుజాము నుంచి కాపలా కాసేది యూరియా బస్తా కోసం. మళ్ళీ ఇప్పుడు అదే మొదలైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మొదలైంది. 10 ఏళ్ళ పాలనలో ఈ కష్టాలు రైతుకి ఎప్పుడు కూడా రాలే. ఎందుకు మరి ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? కావాలని తెచ్చిన కష్టమా ఇది, లేకపోతే తెలియక చేసిన కట్టినా? ఈ ప్రభుత్వం నాకు తెలిసి ముందస్తు అంచనా వేసుకోకుండా ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలిసిన విషయం. మీ పేరు? నా పేరు ధాన్యానే, ముత్యాలతండ. ఏంది పరిస్థితి? ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా నడిగడ్డ అంతా కూడా బీఆర్ఎస్ మయమైంది, ఎట్లా అనిపిస్తుంది మరి? బీఆర్ఎస్ అంటే మాట మంచి మాట, అన్ని హామీలు ఇచ్చినాడు, ఇస్తాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు మనది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏమి ఇవ్వలే, సగం ఇవ్వలే, సగం ఇచ్చాడు. ఈ రీసెన్స్లు లైన్ జనాలు పడుతున్నారు. రీసెన్స్ ఇంతవరకు మందులే ఏం లే, అన్ని జూటా మాటలు. కేసీఆర్ ఉన్న ప్రభుత్వం కాడికే మంచిది, మంచి పనులు చేస్తాడు. ఏంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? మా ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. లేదు, నేను బీఆర్ఎస్లో ఉన్నట్టున్నా. లేదు, కాంగ్రెస్ పార్టీలో. అరే ఆయనే చెప్తున్నాను కానీ అసలు పార్టీ కాదు, నేను జాతీయ జెండా కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదంటాడు. లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి అడగాలి, మీరే అడగాలి. మేము ఎందుకు అడతాం? ఆయన పెద్దవానికి జనాలు ఆడతారు రేపు. ఇప్పుడు మేము అడగ, జనాలు అడుగుతారు. అంతేనా? ఇప్పుడు గద్వాల అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పినటువంటి మీ ఎమ్మెల్యే మరి ఎంత అభివృద్ధి చేసింది ఈ 20 నెలల కాలంలో? ఇప్పుడైతే పైన ప్రభుత్వం అయితే ఏం పని చేయలే. ఆయన పార్టీ మారిండు కానీ జనాలకు మంచి చేస్తాను, ఏది మంచి చేయలే. అసలు ఆ పార్టీ మారిందని యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? అంటే ఆ పార్టీ మారిన అనుకుంటారా? నిజంగా పార్టీ మారి సంగతి చూద్దామన్నట్టు ఉందా? పార్టీ మారినా కానీ ఏ పనులు అయితే లేవు. మరి రేపొద్దున బై ఎలక్షన్లు వస్తే ఎట్లా ఏంది పరిస్థితి? రైతులు వస్తే అంతే సంగతులు. ఇక బీఆర్ఎస్ అంతేనా? ఆయన గెలవడు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడు. కాంగ్రెస్ పార్టీ ఉండి కాదు, కాంగ్రెస్ పోయిండు. ఏం పని చేసినాడు అని చెప్పి పింఛన్లు ఇస్తా అని చెప్పి కొత్త పింఛన్ దొరక చాలా చేయలేదు. ఆల్రెడీ పింఛన్లు ఇచ్చినాయని చెప్తారు అసెంబ్లీలో. చెప్పమని చెప్పు మీడియా, ఇక్కడ చెప్పమని చెప్పు. ఏ మీడియాలో చెప్పిండు? కొత్త పింఛన్లు ఇంతవరకు పింఛన్లు రాలేదు ముసలి వాళ్ళకు. కొత్త పింఛన్లు ఏడ చేసిన రేవంత్ రెడ్డి?
కేసీఆర్ ఇచ్చిన మాటకు కరెక్ట్ ఇచ్చిన దానికి కరెక్ట్ కేసీఆర్ ఇచ్చిండు. కొత్త పింఛన్ వరకు రాలేదు. కొత్త పింఛన్లు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన ఏడ చేసిండు? లక్ష రూపాయలు లోన్ లేదు. కొత్త పింఛన్లు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. కొత్త పింఛన్ ఇంతవరకు ఒక్కొక్కరికి ఇచ్చిండో చెప్పమని చెప్పు. ఇయ్యలేదు. ఆధార్ కార్డులు ఏడే మార్చిండు, బియ్యం కార్డులు ఏడే మార్చిండ్రు. ఆఫీసులు తిరగలేక జిరాక్స్ బతున్నాడు కానీ తిరిగి కూలు 13 కషం చేస్తాడు. 500 కూలి వచ్చినాడు కూడా కూలి బంద్ చేసుకొని పోతే కూడా ఆధార్ కార్డు వస్తలేదు, బియ్యం కార్డులు ఇస్తలేరు. ఆధార్ కార్డు దింపాలంటే హైదరాబాద్ 3 రోజులు పోవాలా. మా బాబుది స్కాలర్షిప్ రావాలంటే ఆధార్ కార్డు మార్చాలి. అప్పుడు చిన్నప్పుడు దిగిండు కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది. దాంట్లో మార్చాలంటే హైదరాబాద్ పోవాలా. హైదరాబాద్ లో మన తెలంగాణ స్టేట్ మొత్తం ఆడే వస్తారు. రాత్రి రైలు ఎక్కితే పొద్దున్న స్కూల్ ఆడ దిగుతాం. హైదరాబాద్ పోవాలా. పోతే ఆడ మనము లైన్ క్యూ ఒక ట్రిప్ కు 700-800 మంది వస్తారు. ఆడ టోకెన్లు కూడా ఇస్తారు కానీ దొరకదు. మా అమ్మాయి పెళ్ళి 1 year దాటింది, కళాలక్ష్మి వరకు రాలే. ప్రజాపాలన మాది అద్భుతంగా సాగుతుంది, ఇందిరమ్మ పాలన అని చెప్పేసి అవుతుంది చెప్పు. కళాలక్ష్మి వరకు రాలేదు. నా కూతురు ప్రెగ్నెంట్, అమ్మాయి ప్రెగ్నెంట్, డెలివరీ అయ్యింది. చూపిస్తా, అప్లై చేసుకున్నా. ఇంతవరకు డెలివరీ అమ్మాయి కూతురు పుట్టింది. ఎమ్మెల్యే కాడికి పోయినాం, అందరి కాడికి పోయినా, దర్గా ఇచ్చినాము. వస్తాయి బడ్జెట్ లేదు అని అంటున్నారు. బడ్జెట్ లేని పార్టీకి ఎందుకు పోయింది అయినా? ఏమనాలా మరి, ఏం చెప్పాలి? ఎందుకు పోవాలంటే పనులు కావాలి. వాళ్ళ ఆస్తులు కూడా కాపాడుకుని పోతారు. వాళ్ళకి ఏం పనుంది? ఇప్పుడు 7,500 షేర్లకు ఇస్తానే 6,000 ఇచ్చినాడు. ఇచ్చినాడు ఏం పని చేసినాడు? యూరియా కష్టాలు మరి మీ ఎమ్మెల్యే సంచి కూడా లేదు. ఒక్క సంచి కూడా లేదు. ఇస్తలేరు. ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తలేరు? ఎవరు ఇస్తలేరు. యాది ఇస్తలేరు. పంటల పరిస్థితి పంటల పరిస్థితి మామూలు వస్తుంది. పంటలు రావు. ఏరియా అయిపోతే పంటలు రావు. ఓట్లకి బోనస్ వేసిందా? బోనస్ రాలే. బోనస్ కొరకే 20 దినాలు పండుకుంటే మా అన్నే బోనస్ వస్తుందని 20 దినాలు పండుకుంటే బోనస్ వస్తుందని 20 దినాలు పండుకున్నాం. మా అన్నే అదే రేటు కొట్టి వేసుకున్నారు కానీ బోనస్ ఇంతవరకు రాలే. ఇప్పుడు కూడా రాలే. ఇదేంది మొత్తం అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం మేము. ప్రజామని ఇచ్చినామా చెప్పాను, పలాంకాలు ఇచ్చినామా చెప్పాను, చెప్తే అర్థమవుతుంది. అది అందరు తెలుస్తుంది. 6 గ్యారెంటీలలో ఆయన చేసిన పనులలో సగము ఒక దాంట్లో ఒక ఊర్లో ఒక ఊర్లో ఒకటి 0 అన్ని. ఇది కథ జరుగుతుందేదల్లా అతని రేవంత్ రెడ్డి పరిపాలన ఇది. మరి ఇంత రేవంత్ రెడ్డి పరిపాలన మీరేమో ఇంత వ్యతిరేకతతో మీ ఎమ్మెల్యే ఏమో మరి పార్టీ మారినారంట. వాళ్ళవి స్వతంత్రం చేసుకునే ఆస్తులు స్వతంత్రం చేసుకునే వాడకే. మనకి రైతుకైతే ఏం చేస్తలేరు వాళ్ళు. రైతుకి ఏం చేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ది అనుకున్నట్ట చేసినాడు అతని. మనకు చెప్పనట్ట ఒక నీళ్ళది కానీ, ఒక కుళాయి కానీ, ఏమి కరెంట్ కానీ, ఏమి అటువంటివి రైతుకి తిప్పలు పెట్టినట్ట చేసినాడు. అతని ఉన్నంత వద్దు ఎరువు కూడా మనకి ఇబ్బంది లేదు. ఈరోజు అన్ని కేవలంలా ఈ పొద్దు వచ్చింది కరువు అంటే అతను వచ్చిన కాడ నుంచి కరువు. ఇది 2 ఏళ్ళకి ఇసుకొచ్చిపోయింది మాకి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు అంటే ఇప్పుడు కరువు అయింది. డబ్బు పుట్టలేదు, రైతుకి డబ్బులు లేవు. రైతుకి ఏడన్నా పైసలు ఇస్తుండ్రి, అవి కూడా పుట్టనట్ట చేసిర్రు. ఈ రోడ్లు పరిపాలన ఇది ఇప్పుడు. ఎంత ఏం నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏం సార్ ఏం లేనోనికి ఇవ్వాలా, లేనోనికి ఇవ్వాలా అని ఉన్నోనికే ఇస్తున్నారు. అన్ని వాళ్ళే ఇండ్లు నింపుతున్నారు. మాకైతే ఏమి ఇస్తలేరు. మాకు 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు. కిరాయ 4,000 కిరాయా రాలే, ఇచ్చేలేరు. ఇస్తా అని 10 సార్లు వచ్చి రాసిపోయినారు. కారు ఉండకూడదు, బస్సు ఉండకూడదు, ప్లాట్ ఉండకూడదు, బైక్ ఉండరాదు, పొలం ఉండరాదు, ఇల్లు ఉండరాదు, సంటు పొలం ఉండరాదు అని అన్ని చెప్పినారు. అన్ని చెప్పి ఒక లేనోనికే ఏమి ఇస్తలేరు. ఉన్నోనికి ముందర కూర్చోబెట్టి ఇస్తున్నారు సార్. మాకైతే 8 మంది పిల్లలు ఉండరు. నాకు కిరాయి ఏలేక సాల్ అయిపోయినా నా 65 సంవత్సరాలు. కలిసిన స్థానిక ఎమ్మెల్యే ముందర పోయి ఇట్లా నిలబడి కలిసిన ఏమా సార్ అంటే చేతం ఉండని చేతం ఉన్నోళ్ళకి ముందర వచ్చిన వాళ్ళకి ఉన్నోళ్ళకి
మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? కేసీఆర్ గవర్నమెంట్ ఒక 10 ఏళ్ళు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది. ఎవరు మంచిగా ఉంది, ఎవరు గవర్నమెంట్? అయితే వచ్చినాక నువ్వు చేస్తే మాకు 2000 పింఛన్ ఉంది చూడు సార్. అబద్ధం తినకుంటే ఉప్పు పుట్టదు. 4000 చేస్తారు పింఛన్. ఆ 4000 కూడా ఏడా చేస్తాడు. ఉండేదే ఇస్తలేడు, ఉండేదే ఇస్తలేడు. ఇంకా ఆడ 4000 ఆడిస్తారు సార్. ఇంకా అతని ఉత్త మెల్లగేమి ఉండే చెప్తున్నా, భయం ఏం లేదు. గప్పాలు ఇస్తా 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 అని కానీ ఇచ్చలేడు. కేసీఆర్ ఇచ్చిన 2000 దాంట్లోనే బతుకుతూ ఉన్నాం మేము. నాకు అల్లైతే అస్సలు ఏముంటే నా హెచ్చరించి నాకు ఇవ్వమంటే కూడా ఇచ్చలేరు. ఆడ ముందర పోయి నిలబడితే కూడా లేదు 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 అనుకుంటానే నానబెట్టి ఉన్నోనికే, బిల్డింగ్లు ఉన్నోనికే ఇచ్చినారు ఆడ. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాను పార్టీ మారిందని చెప్పి రేపు కోర్టు చెప్పేసి చెల్లదని చెప్పేసి అయితే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇడానా కేసీఆర్ ఇప్పుడైతే కంపల్సరీ కేసీఆర్.